సికింద్రాబాద్ రైలు నిలయంలో రాష్ట్ర ఎంపీలతో సమావేశమయ్యారు. సౌత్ సెంట్రల్ రైల్వే జీఎం రవీంద్ర గుప్తా వచ్చే రైల్వే బడ్జెట్కు సంబంధించి ఎంపీల నుంచి ప్రతిపాదనలు తీసుకున్నారు. రాష్ట్రంలోని పెండింగ్ ప్రాజెక్టులు, కొత్త రైళ్లు, ప్రయాణికుల సౌకర్యాల కల్పనపై జీఎంకు ప్రతిపాదనలు చేశారు ఎంపీలు. రాష్ట్రంలో చేపట్టిన రైల్వే ప్రాజెక్టుల పనులు దశాబ్దాలుగా ముందుకు సాగకపోవడంపై ఫైర్ అయ్యారు ఎంపీలు. సికింద్రాబాద్ రైలు నిలయంలో దక్షిణ మధ్య రైల్వే జీఎం రవీంద్ర గుప్తాతో సమావేశమైన పార్లమెంటు సభ్యులు వచ్చే బడ్జెట్ కు ప్రతిపాదనలు సమర్పించారు. రైల్వే స్టేషన్ల ఆధునికీకరణతో పాటు కొత్త స్టేషన్లు నిర్మించాలని కోరారు. వచ్చే రైల్వే బడ్జెట్ లో అధిక నిధులు కేటాయించేలా ప్రతిపాదనలు పంపాలని కోరారు. మీరు ఎంపీలతో కలిసి టూర్ చేయండి. జీఎం గారు, డిఆర్ఎం గారు కలిసి మేము ప్రయాణం చేస్తే అక్కడ ఉన్నటువంటి స్థానిక సమస్యలు ఈజీగా అర్థమవుతుంది. ప్రజల అవసరాల దృష్ట్యా అండర్ పాస్ నిర్మాణం కానీ, ట్రైన్ స్టాపేజ్ కానీ, ట్రిప్లింగ్ ఆఫ్ ద లైన్ కానీ చేస్తారని నమ్ముతున్నాను. ఒక పార్లమెంట్ సభ్యుడు ఆ సభ్యునికి ఆ ప్రాంతంలో ఉండేటువంటి అభివృద్ధి ఏం జరుగుతుంది ఏందనేది వాళ్ళ నుంచి లయజన్ లేదు. మనకు వాళ్ళు సపరేట్ ఏదో ఇది ఆస్థానం అనుకుంటున్నారు. అట్లా వద్దని కూడా చెప్పడం జరిగింది. రాబోయే రోజుల్లో మాకు ఒక లైజన్ ఆఫీసర్ను పెట్టాలి. మా డిమాండ్ ఏదైతే చేయాలి. మనకు 4 డివిజన్లు ఉండే, ఇప్పుడు 2 డివిజన్లు అయిపోయినాయి. ఇంకొక డివిజన్ తెలంగాణ ప్రాంతంలో కావాలి. రైల్వే శాఖ స్వీకరిస్తున్న ప్రతిపాదనలు నామకే వాస్తుగా మారాయన్నారు కాంగ్రెస్, టీడీపీ ఎంపీలు. గత సంవత్సరం ఇచ్చిన ప్రతిపాదనలు ఇప్పటికీ పూర్తి కాలేదన్నారు. తమ జిల్లాల్లోని రైల్వే సమస్యలపై పార్లమెంట్లోనే తేల్చుకుంటామని అన్నారు. నల్లగొండ మాచర్ల దాదాపు 18-19 సంవత్సరాలు పూర్తి. ప్రతి సంవత్సరం బడ్జెట్లో కొంత డబ్బు పెడతా ఉన్నారు. ఇంతవరకు దాని పనులు ఒక్క ఇంచు కూడా ముందుకు జరగలేదు. నేను పార్లమెంట్లోనే దీని మీద ఇండెఫినెట్ ఫాస్ట్ కూర్చుంటాను. మల్కాజ్గిరిలో 3-4 లక్షల మంది రోజు ఆ సభ్యులు కూడా రైల్వే స్టేషన్ గేట్ కానీ, ఈ ఫ్లైఓవర్స్ కానీ ఇవన్నీ దాటాలంటే గేట్లు వేసినప్పుడల్లా ప్రతి 15-20 నిమిషాలకు ట్రైన్ వస్తుంది. ప్రతిసారి గేట్ పడుతుంది, మళ్ళీ ట్రాఫిక్ జామ్. ఏదో సాకు చెప్పి ఇప్పుడు నేను 10 క్వశ్చన్లు అడిగితే 10 క్వశ్చన్లకు జవాబు రాసింది, ఏదో ఒకటి ఆల్టరేషన్ చెప్పి ఇచ్చేసారు. నాకు ఏడాదికోసారి మీటింగ్ పెట్టి ఏ పని చేయకుండా ఎక్కడిదక్కడనే పెట్టుకుంటా కూర్చుంటే ప్రజలంతా ఇబ్బంది పడుతున్నారు. కొత్త రైళ్లు, కొత్త లైన్లు, డబ్లింగ్ పనులు, రైల్వే వంతెనల నిర్మాణానికి ఎంపీలు ప్రతిపాదనలు ఇచ్చారని చెప్పారు జీఎం రవీంద్ర గుప్తా. రైల్వే బడ్జెట్ లో తెలంగాణకు వీలైనంత ఎక్కువ నిధులు వచ్చేలా చూస్తామని అన్నారు. Number of projects pending for a long time. All those projects which have made significant progress, they are being speeded up so that they can be completed at the earliest. There was also a discussion about developing the stations. It was advised to honorable MPs that 36 stations on South Central Railway are identified for redevelopment. The demands after examination can be sent across to Railway Board. రైల్వే బోర్డు మెంబర్లు లేకుండా మీటింగ్ ఎందుకు ఏర్పాటు చేశారని జీఎంను ప్రశ్నించారు ఎంపీలు. వచ్చే మీటింగ్ కు రైల్వే బోర్డు మెంబర్లను కూడా ఆహ్వానించాలని అన్నారు.